అటు హైదరాబాద్లో మరొక భారీ మోసం వెలుగు చూసింది. ప్రీ లాంచింగ్ పేరిట ఆర్జే వెంచర్స్ 150 కోట్ల స్కామ్ చేసింది. ఏకంగా 600 మందిని నిండా ముంచేసింది ఆర్జే వెంచర్స్. బషీర్బాగ్ సిసిఎస్ ముందు ఇప్పుడు బాధితులు ఆందోళన చేస్తున్నారు. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పఠాన్ చెరువు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ఫామ్ ల్యాండ్ల పేరిట ఈ ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించారు. ఇప్పుడు కాదు, 2020 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 600 మంది దగ్గర నుంచి 20 లక్షల నుంచి 50 లక్షల దాకా కట్టించుకున్నారు. ఇక డబ్బులు కట్టిన వారు 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదంటూ మండిపడుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా ఆన్సర్ ఇస్తున్నారంటున్నారు. గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు, కానీ ఆ చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయంటూ బాధితులంతా బషీర్బాగ్లోని సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులమ్మి తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. యాడ్షిప్ ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ లేదు, బిల్డింగ్స్ కట్టట్లేదు. గట్కేసర్ లేదు, కర్దనూరు లేదు, కారామంగి లేదు, నారాయణ ఖేడ్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది ఆ అబ్బాయి బయటికి గెంటేస్తున్నాడు సార్. నన్ను పెట్టే బాధ అంతెంతగా మా కూతురు. నేను ఇంత బాధపడుతుంటే కూడా ఒక్కసారి వచ్చి మా అమ్మాయి నాకు ఇచ్చిన కట్నం కింద సొమ్ము నాకు ఇవ్వండి అని అంటే, నువ్వు మర్యాదగా మాట్లాడు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడు, నువ్వు అంటవేందో నువ్వు అన్నదానికి నువ్వు మర్యాదగా మాట్లాడు, గెట్ అవుట్ అని సంబోధిస్తుంది సార్. మాకు అమౌంట్ సెటిల్ చేయటం అన్నా, లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, తన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు. కనీసం ఏదో ఒకటి మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకో.